సరైన పత్రాలు లేకపోతే అమెరికా నుంచి బహిష్కరణే. భారతీయులతో మరికొద్ది గంటల్లో ఢిల్లీకి వస్తోంది విమానం. ఢిల్లీకి బయలుదేరింది C-17 రవాణా ఏరోప్లేన్. టెక్సాస్లోని ఎల్ పాసో, శాన్ డియాగో, కాలిఫోర్నియా నుంచి ఫ్లైట్లు వస్తున్నాయి. ఈ ఫ్లైట్లలో మొత్తం 5,000 మంది అక్రమ వలసదారుల్ని మిలిటరీ విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది పెంటగాన్. ఒకసారి మనం ఫోటోలు చూస్తున్నాం. వాళ్ళు ఎలా వస్తున్నారనే తీరు కూడా మొన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. తిరిగి వస్తున్న అక్రమ వలసదారుల్లో పలువురు భారతీయులు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న NRIల్లో ఎవరైనా అక్రమ వలసదారులుగా నిర్ధారించే ఆధారాలు ఉంటే అలాంటి వారిని వెనక్కి పంపించడానికి ఇబ్బంది లేదని, అలాంటి చర్యలకు మద్దతిస్తామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే ప్రకటించారు. భారత్ ప్రకటించినట్లే లెక్క. సో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన టైంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. చట్టబద్ధంగా వెళ్లిన వారి విషయంలో ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిలో 18,000 మంది వరకు ఇండియన్స్ ఉంటారని చెబుతున్నారు. వాళ్ళ లిస్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ డిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.